ఎందుకంటే నువ్వు కర్రతోనే కనపడాలి వాళ్ళకి చూసేవాళ్ళు. చాలా మందికి ఒక ఆలోచన రావాలి, మారాలి. అర్థమైందా? యేసు రత్నం, యేసయ్య నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నావా? యేసయ్య నీ కోసం సిలువలో మరణించాడని నమ్ముతున్నావా? వెరీ గుడ్, చప్పలు కొట్టండి. యేసయ్య నీ కోసం 3వ రోజున తిరిగి లేచాడని నమ్ముతున్నావా? వెరీ గుడ్. ఈ రోజు నుండి ఈ నీటి బాప్తిస్మం ద్వారా యేసయ్య కుమారుడు అయిపోతున్నావు. నీ పేరుని జీవ గ్రంథంలో ఆయన రాసేస్తాడు. హల్లెలూయా. నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉండు. నిన్ను చూసి అనేకులు మారాలి. ఆమేన్ చెప్పు. ఆమేన్. సరే, చిన్న ప్రార్థన చేసుకుని నీకు బాప్తిస్మం ఇద్దాం. అలాగే నీ కళ్ళు మూసుకొని నువ్వు ప్రార్థన చేసుకో. ఇప్పుడు నా అబద్ధాలు ఆడావా? అలా దొంగతనం చేసావా? వెరీ గుడ్. యేసురత్నం ఎంత బాగా చదువుతున్నాడా. సరే, మనసులో కూడా ఏమన్నా అనుకుంటే ఆ పాపాలు కూడా తీసేయని ప్రార్థన చేసుకో. యేసయ్యకి మంచి ముద్దు బిడ్డగా ఉంటావు నువ్వు. సరేనా? కళ్ళు మూసుకో. తండ్రి నీకు వందనాలు. బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాను. యేసు నామమున మీరు కంటి శుద్ధీకరించి బాప్తిస్మం ద్వారా అయ్యా యేసు రక్తంగా మార్చబడిన గాక అని ప్రార్థిస్తూ యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఏం పేరు నీ పేరు? యేసు రత్నం కాదు, యేసు రక్తం. ఏంటిది? యేసు రక్తం. బ్లడ్ ఆఫ్ జీసస్. నీ పేరేంటిది? యేసు రక్తం. యేసు రక్తం, యేసు రత్నం కాదు. ఏం పేరయ్యా? యేసు రక్తం. వీడియో తీస్తున్నావా? ఏం పేరు ఇతని పేరు? యేసు రక్తం. యేసు రక్తం, బ్లడ్ ఆఫ్ జీసస్. యేసయ్య యొక్క రక్తం అని. యేసయ్య రక్తం అని అర్థమైందా? యేసు రక్తం అని చెప్పు. యేసు రత్నం కాదు, యేసయ్య రత్నం. యేసు రక్తం. యేసు రత్నం అంటే ఏంటో తెలుసా? అసలు మామూలు పేరు పెట్టుకోలేదా? యేసు రత్నం అంటే యేసయ్యకి ఒక రత్నాలు అంటాడు. నీ ద్వారా ఆయనకి ఎందుకు గుర్తింపు? ఆయనే మనకు గుర్తింపు అవ్వాలి. అవునా కదా? అంతే. యేసయ్య రక్తం లాగా నువ్వు ఉండాలి, పరిశుభ్రంగా. అరే పూర్తిగా మునగాల. తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క నామంలో బిడ్డకు బాప్తిస్మం ఇస్తున్నాం యేసు రక్తానికి. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము.